ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే ఈక్విటీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఏది రైట్ టైం, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి లాభాలు వస్తాయి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైతే మార్కెట్లో, అందులోనూ ఇలాంటి ఎలక్షన్ టైంలో మార్కెట్లో ఏ స్టాక్స్ బాగా పెరుగుతాయి అన్నది బాగా అందరూ కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ స్టాక్స్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉన్నది అన్న దాని మీద మనం డిస్కస్ చేసుకున్నప్పుడు, ఏదైతే June 4th రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఒక బూమింగ్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే మార్కెట్లో ఏదైనా భారీగా ఆల్రెడీ బాగా పీక్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఏదైనా భారీగా కరెక్షన్ జరుగుతుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా అందరికీ ఉన్నాయి. మార్కెట్లో ఏదైతే జిగ్జాగ్లో మార్కెట్ ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడా లాస్ట్ 2 yearsగా, లాస్ట్ 3 yearsగా మార్కెట్ ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. అది ఇంకా కంటిన్యూ చేసే విధంగానే, మార్కెట్లో టేకప్ తీసుకునే విధంగానే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. June 4th తర్వాత, రిజల్ట్ తర్వాత కూడా ఇంకా బాగా ఉండే స్టాక్స్, ఇంకా బాగా మంచి ప్రోగ్రెస్గా ఉండే సెక్టార్స్ ఏదైనా చెప్పండి అని చాలామంది మన కామెంట్ బాక్స్లోనూ, చాలామంది పై ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనకి June 4th తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం మోస్ట్లీ సెంటర్లో మనం అనుకున్న విధంగానే ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇదే కంటిన్యూ చేస్తే ఏ సెక్టార్స్ మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్న దాని గురించి నేను 4 సెక్టార్స్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఫస్ట్ సెక్టార్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైతే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి డెవలప్ చేస్తుందో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంకా బాగా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ కంపెనీస్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది, మంచి రిజల్ట్ ముందుకెళ్ళే అవకాశం ఉందని చూద్దాం. రెండో సెక్టార్ వచ్చేటప్పటికి రైల్వేస్. ఏదైతే రైల్వేస్లో మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే స్తబ్దంగా ఉన్న రైల్వేస్లో ఏదైతే కొత్త ట్రైన్స్ని, కొత్త మోడల్స్ని తీసుకొచ్చి బాగా ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తూ ఆ యొక్క రైల్వేస్ని బాగా ఉరకలు తీస్తున్నటువంటి మనకి ఈ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, దాంట్లో ఏ స్టాక్స్లో మనకి రైల్వేస్లో తీసుకోవాలన్నది కూడా మనం చెప్తాం. అదేవిధంగా మూడో సెక్టార్ వచ్చేటప్పటికి డిఫెన్స్ సెక్టార్లో మనకి ఏదైతే మన యొక్క బడ్జెట్లో చాలా బాగా మంచి పోర్షన్ డిఫెన్స్కి కేటాయించడం జరుగుతుంది. ఆ డిఫెన్స్లో కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందిన కంపెనీస్ ఏవేవి ఉన్నాయి, ఆ కంపెనీస్లో ఏ కంపెనీస్లో పెడితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్న దాని గురించి కూడా మూడో సెక్టార్ బాగా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. నాలుగోది వచ్చేటప్పటికి స్పేస్ దానికి సంబంధించిన దాంట్లో ఏ స్టాక్స్లో బాగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, వాటిలో లాస్ట్ 2-3 years నుంచి కూడా ఏ విధమైన గ్రోత్ ఉన్నది అన్న దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన వీడియోస్, ఈ 4 సెక్టార్కి సంబంధించిన, ఈ 4 సెక్టార్కి సంబంధించిన వీడియోస్ ఒక్కొక్క దాంట్లోనూ కూడా ఒక 3 స్టాక్స్, ద బెస్ట్ 3 స్టాక్స్ ఉంది కూడా, ఆ స్టాక్స్లో ఏ స్టాక్స్లో పెడితే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది దీని తర్వాత కంటిన్యూషన్ వీడియోలో మనం ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ప్రతి సెక్టార్లోనూ 3 స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ 3 స్టాక్స్లో కూడా ఏదైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉందో డెఫినెట్గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఏదైతే మార్కెట్లో ఏదైతే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత అద్భుతంగా ఉండే ఈ 4 సెక్టార్ల యొక్క టాప్ మోస్ట్ స్టాక్స్ని మనం వివరించుకునే ముందుగా ఈ 4 సెక్టార్లు మరొకసారి చెప్పుకుందాం. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించినటువంటి ఫస్ట్ సెక్టార్ అయితే, రెండోది రైల్వేస్, 3 డిఫెన్స్, 4 స్పేస్. ఈ 4 సెక్టార్ల యొక్క సెక్టార్లు కూడా దీంట్లో ఉన్నటువంటి ది బెస్ట్ స్టాక్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. లాస్ట్ 5 years నుంచి కూడా అబోవ్ 50%, అబోవ్ 100% మల్టిపుల్ హోల్డ్స్లో కూడా లాభాలు ఇచ్చినటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క సెక్టార్కి సంబంధించింది ఒక్కొక్క వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ స్టాక్స్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీడియోస్లో మీరు తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఆ వీడియోస్లో కూడా చూడండి. థ్యాంక్ యూ.